నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే భరించగా ధ్వనించు విజయభేరి. నమస్తే, నా పేరు ఎంవి రఘు. నన్ను ఛాయాగ్రాహకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా చిరంజీవి గారు నటించిన మగమహారాజు. దీనికి డైరెక్టరు విజయ బాపిరెడ్డి గారు. ఈ సినిమాలో మామూలుగా జనరల్ ఫోటోగ్రఫీ ఓకే, కానీ ఒక పర్టికులర్ ఒక సాంగ్కి నేను చేసిన వర్క్కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ సాంగ్ కూడా అప్పట్లో సూపర్ హిట్ సాంగు. చిరంజీవిని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన అంటే పెర్ఫార్మెన్స్ యాంగిల్ అనమాట సాంగ్. నీ దారి పూలదారి అనే ఒక సాంగ్. నీ దారి పూలదారి పోవోయి బాటసారి నీ ఆశలే భరించగా ధ్వనించు విజయభేరి నీ ఆశలే భరించగా. అది చక్కటి ఫ్యామిలీ సబ్జెక్ట్ అని చెప్పాను కదా. కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ ఒక పోటీ జరుగుద్ది. సైకిల్ ఇలా నాన్ స్టాప్గా ఇన్ని గంటలు తిరిగితే 10,000 ఎంతో అమౌంట్ అంటే చిరంజీవి తను ఆ పోటీకి దిగుతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వద్దన్నా కూడా లేదని చెప్పి దిగి చాలా అద్భుతమైన ఎమోషనల్ సాంగ్ అది, నీ దారి పూలదారి. దానికి నేను ఒకటి బాపిరెడ్డి గారికి సజెస్ట్ చేశాను. సార్, చాలా చక్కటి సాంగ్ అండి, సినిమాకి సక్సెస్ అవ్వడానికి ఈ సాంగ్ కూడా కారణం అవుద్దండి. మీరేమనుకోపోతే మీరు ఊరికి క్రేను గీను ట్రాక్ అండ్ ట్రాలీ కాదండి, వాటితో పాటు నేను సెపరేట్గా ఒక రిగ్ చేయిస్తానండి. సో దట్ చాలా క్రిటికల్ షాట్లన్నీ నాకు మైండ్లో ఉంది. ఆ సాంగ్ వింటాను కదా రెగ్యులర్గా, ఎలాంటి పొజిషన్లో కెమెరా పెట్టగలే ఆలోచన నాకు ఉంది. దానికి నేను ఒకటి చేయిస్తాను చెప్పి క్రేను లాంటిదే, బట్ కాదు, క్రేన్ కాదు అది. కెమెరాని ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్లో పెట్టచ్చు. చిరంజీవి గారు సైకిల్ తొక్కు దాంతో పాటు 360 డిగ్రీ వెళ్ళొచ్చు. చిరంజీవి గారు వెనకాల హెడ్ నుంచి ఎదుర్కొంటే సైకిల్కి ఉండే మిర్రర్లోంచి ఆయన తలకాయ ప్లస్ ఫేసు, అలాగా మంచి కంపోజిషన్స్తో వచ్చే ఒక ఆ రిగ్ నేను తయారు చేయించి ఏమాత్రం వద్దన్నారు. ఇంత ఇదిగా దీనిదే ఉందా నువ్వు చేయించా అన్నారు. దానికి ఆ రిగ్ అనేది ఆ సాంగ్లో కొన్ని అద్భుతమైన షాట్లు తీయడం నాకు బాగా పనికొచ్చింది. బాపిరెడ్డి గారు ఓకే చేసినందుకు. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. ఆ రోజుల్లో నేను వాడుతున్న కెమెరా అప్పుడులో పాపులర్ కెమెరా యారీ 2B అని చెప్పి, అందులో ఈ కంటితో చూసే పెరిస్కోప్ అంటాం, వ్యూ ఫైండర్ అంటాం కదా, అది బాడీకి ఫిక్స్ అయి ఉంటుంది, పైకి కిందకి రాదనమాట. ఆ మోడల్స్ ఇంకా రాలా. అంటే దాంట్లో చూడాలి, హైట్ వెళ్ళి టిల్ డౌన్ చేయాలంటే స్టూల్ వేసుకొని వచ్చి టిల్ డౌన్ చేసి ఇలా చూడాలి, కింద నుంచి పైకి చూడాలంటే గ్రౌండ్ మీద చూడాలి. అలాగ చేయాల్సిన క్రిటికల్ షాట్స్ నేను మీకు స్టిల్ చూడండి. నేను తలకిందులుగా పడుకొని గ్రౌండ్ లెవెల్ రివర్స్లో పడుకొని గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ మట్టి కంటేట్టుగా కెమెరా పట్టుకొని మిగిలిలో నన్ను పట్టుకుని వెనకాల మూవ్ చేస్తుంటే ఆ సైకిల్ రౌండ్ వెళ్తూ ఉంటే అలా కొన్ని షాట్లు తీయాల్సి వచ్చిందన్నమాట. చాలా రిస్కీ షాట్లు, చాలా డైనమిక్గా వచ్చిన షాట్లు అనమాట. అది నాకు మంచి పేరు వచ్చింది. ఆ సాంగ్ మీరు చూడండి. అలాగా ఈ సినిమాలో చాలా చాలా విషయాలు, నిర్మలమ్మ చనిపోయిన అంటే గెస్ట్ అపీరెన్స్ అల్లు రామలింగ గారు, ఫోటోలోంచి ఆయన గబుకున్న నిర్మలమ్మతో సిగ్నల్స్ సైజ్, ఈ ఇన్ కెమెరా ట్రిక్స్ నేను చాలా చాలా బాగా చేస్తాను. థ్యాంక్స్ టు రవికేంద్ర గైచ్ గారు, మా గురువుగారు లాంటి ఆయన. ఇంత పనిచేశాను. ఆయన నిజానికి మా గురువుగారు విఎస్ఆర్ స్వామి గారు గురువుగారు. సో ఆ ఫ్రేమ్లోంచి ఆయన మాట్లాడడం ఇవన్నీ చేసేసి మొత్తం మీద మంచి సినిమాకి ఫస్ట్ టైం నన్ను పరిచయం చేసిన, ప్రపంచానికి కెమెరామెన్గా ఛాయాగ్రహణం ఎంవి రఘుని పరిచయం చేసిన మొదటి చిత్రం ఇది. నేను చిత్రం రిలీజ్కి విజయవాడ వెళ్ళాను. అది విజయవాడ కాబట్టి విజయవాడ వెళ్ళాను. నేను, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ థియేటర్లో వెళ్ళి కూర్చున్నాము. పడింది ఒక టెన్షన్లో ఉంటాను కదా, పబ్లిక్ థియేటర్లో వాళ్ళ జనం మధ్యలో చూస్తుంటే ఎంత థ్రిల్గా ఉందంటే సినిమా చూస్తున్నాడు. టైటిల్ స్టార్ట్ అయినాయి, నేను మంచి గూస్ బంప్స్తున్నాను. సాంగ్ మీద టైటిల్స్ వెళ్తున్నాయి రకరకాలుగా విజిల్స్ వేస్తున్నారు. నా కార్డు పట్టప్పుడు విజిల్స్ పడ్డాడు, క్లాప్స్ కొట్టడంతో నేను ఉబ్బిపోతున్నా. మా తమ్ముడు ఇలా గీకి, అది నీకు కాదు, నీ కార్డు ఛాయాగ్రహణం ఎంవి రఘుని పడ్డ చోట చిరంజీవి గారు బాగా డైనమిక్గా ఉన్న స్టిల్ ఉంది, అందుకని అది నీకేం కాదు, నువ్వు ఇది ఫస్ట్ సినిమా అని చెప్పి నన్ను సరదా. ఇవన్నీ నాకు
మెమరీస్ అనమాట మంచిది. తర్వాత హైదరాబాద్లో సంగం థియేటర్ అని ఒకటి ఉండేది, అందులో 100 days ఫంక్షను. నేను వెళ్ళి షీల్డ్ తీసుకోవడం, ఆ షీల్డ్ ఇంట్లో ఇంకా పదిలంగా ఉంది. ఇవన్నీ మంచి మెమరీస్. ఒక మంచి సినిమాకి మంచి ప్రొడక్షన్లో మంచి బాపిరెడ్డి గారు అనే ఒక డైరెక్టర్ దగ్గర నుంచి నాకు వచ్చిన గొప్ప అవకాశం ఇది. మగ మహారాజు 1983.